శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం మార్చి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం గంటకు జరగబోయేది ఇదే. మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, అలాగే గంటకు ఏం జరుగుతుంది? ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన ఈ తులారాశి వారు చేసుకోవాలి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే మృదు స్వభావం కలవారుగా ఉంటారు. అలాగే సున్నితమైన మనస్కులనే చెప్పుకోవాలి. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నా కానీ వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేసి విజయాలను సాధిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం మార్చి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి కనుక చూసినట్లయితే, గంటకు మీరొక న్యూస్ ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క లైఫ్ లో ఊహించని విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం షాకింగ్ న్యూస్లనైతే 2-3 న్యూస్లను ఈ రోజు దినఫలాల ప్రకారం వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది ఏదైనా కావచ్చు, మీకు సంబంధించింది కానీ, ఇతర వ్యక్తులకు సంబంధించింది కానీ, ఏదైనా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలకు సంబంధించింది కానీ, గంటకు అటువంటి న్యూస్లు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క తులారాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఆ అవకాశం కోసం మీరు చాలాసార్లు ప్రయత్నం చేశారు. అప్పుడు రాని అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పై అధికారుల ప్రశంసలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపబోతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి తోబుట్టువులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, చాలా కాలం నుండి మీరు మీ యొక్క స్నేహితులను కలుసుకోవాలి అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. రాజకీయ రంగంలో ఉన్నవారు మీ యొక్క జీవితంలో జరిగే ఒక సంఘటన ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులనైతే సంపాదించుకోబోతున్నారు. అలాగే ఈరోజు డబ్బు ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అలాగే ఈరోజు మొదలుపెట్టే పని విషయంలో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.